మీది లవ్ మ్యారేజ్ ఏం కాదు? లేదండి అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. అప్పటికే రాజకీయాల్లో ఉన్నారా లక్ష్మారెడ్డి గారు? అవునండి. మా మామయ్య గారు అప్పటికి సర్పంచ్ ఉన్నారు. ఆహా. మా హస్బెండ్ కూడా రాజకీయంగా తిరుగుతూ ఉండే. మా మామయ్య గారు సర్పంచ్ ఉండే కాబట్టి విలేజ్ లో చాలా పాలిటిక్స్ ఉంటుండే మాకు. చాలా రైవాలిటీస్ కూడా ఉంటుండే. సో దాన్ని చూస్తూ మా హస్బెండ్ కూడా రాజకీయాల్లో తిరుగుతూ ఉండేది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా రాజకీయంగా అంటే యూత్ కాంగ్రెస్, తర్వాత అగ్రికల్చర్ కి సంబంధించి రైతు సదస్సు రైతు అధ్యక్షునిగా అట్లా తిరుగుతూ ఉండేదన్నమాట. సో రాజకీయంగా అప్పటికి బాగా అంటే కాలేజ్ పాలిటిక్స్ లో కూడా ఉండే, తర్వాత కూడా మా మామయ్య ఉండే, తర్వాత తిరుగుతూ ఉండే పాలిటిక్స్ లో. జెడ్పీటీసీగా ఉన్న తర్వాత ఎమ్మెల్యే కావాలనుకున్న టెన్షన్ లోనే తను అది హార్ట్ అటాక్ అయినట్టుంది కదా. యూత్ కాంగ్రెస్ కి సంబంధించి అప్పుడు కొంత ప్రయారిటీ ఇస్తామని చెప్తే జిల్లా నుంచి మా హస్బెండ్ శశిధర్ రెడ్డి గారు మెదక్, తర్వాత సురేష్ శెట్కర్ నారాయణఖేడ్ నుంచి, ఫరూక్ హుసేన్ అని చెప్పేసి సిద్దిపేట నుంచి, ఇట్లా వీళ్ళంతా బాగా క్లోజ్ గా తిరిగారు. సో వాళ్ళు తిరుగుతూ వీళ్ళు ఢిల్లీకి వెళ్ళిండ్రు. మా హస్బెండ్ మాత్రం ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు. సో అక్కడ నుంచి ఏంటంటే నీ పేరు వస్తలేదు, మళ్ళీ సీనియర్ అని జగన్నాథరావు గారికి ఇస్తామని చెప్పేసి అంటున్నారు, అది ఇది అని చెప్పేసి చెప్తే ఇంకా ఆ రోజు ఇంకా అయిపోయింది, ఇంకా రాజకీయం ఉన్నది, చాప్టర్ క్లోజ్ అనుకున్నారు ఏంది మరి. అప్పుడే ఫోన్ ఢిల్లీ నుంచి కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడేసి ఫోన్ పెట్టేసి అట్లా బాత్రూంలోకి వెళ్ళి అక్కడే పడిపోయి. చాలా చిన్న ఏజ్ కదండి అసలు. అప్పటి వరకు హెల్త్ ఇష్యూస్ కూడా లేవు మా హస్బెండ్. అంటే జ్వరం ఉండడం కానీ డే అంతా తిరుగుతుంటాయి కదా, అసలు అట్లా బాడీ పెయిన్స్ అప్పుడే ఉంటుండే కానీ జ్వరం అనేది కూడా రాకపోతుండే అసలు. ఇప్పుడంటే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు కాబట్టి చిన్న ఏజ్ లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటున్నారు కానీ 99 ఆ టైంలో అయితే అసలు ఏం లేదు, అట్లా ఉండకపోయేది కదా. అసలు ఆ దాన్ని మీరు తట్టుకొని నిలబడ్డం అనేది చాలా గ్రేట్ విషయం.